మనతోటి ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి ఉన్నారు. ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి తెలుసు, ఐడియా ఉంది. తెలంగాణ ఉద్యమకారుడు, అదే సందర్భంలో విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి. వినాయక్ రెడ్డి గారు నమస్కారం. నమస్తే అరవింద్ గారు. యా, మనతోటి యంగ్ ఎమ్మెల్సీ వెంకట్ ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం అండి, మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. ఎమ్మెల్సీ గారు థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే, చెప్పండి వినాయక్ రెడ్డి గారు. ముఖ్యంగా మన ఈరోజు అంటే 55 జీవో ప్రకారము ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీలో 100 ఎకరాలు కోర్టుకు కేటాయించడం జరిగింది. దాని విషయంలో మీరు ఏమి ఇనిషియేటివ్ తీసుకోగలుగుతున్నారు? ఇప్పుడు దానిపైన ఇంతకుముందే దాని గురించి ఆల్రెడీ ఇంతకుముందు క్వశ్చన్ అడిగితేనే దాని గురించి చెప్పడం జరిగింది. అంటే ఆ స్థలంని దేని వలన కేటాయించాల్సి వచ్చింది, దేనికోసము, ఎందుకు కోర్టుని మనం ఇంకొక దగ్గర వేరే స్థలంకి అంటే ఇంకొక దగ్గర ఎందుకు రీప్లేస్ చేసే పరిస్థితి ఎందుకు ఉందనే దానిపైన ఆల్రెడీ ఇంతకుముందే మాట్లాడినాము. దానికి సంబంధించి అది అగ్రికల్చర్ యూనివర్సిటీ ల్యాండ్లో అక్కడ ఉన్న చెట్లు తీసేస్తారు అంటే సరే, ఎన్విరాన్మెంట్ దెబ్బతినకుండా మనకి ఇప్పుడు అనేక టెక్నాలజీస్ వచ్చినాయి, అంటే తీసుకొని పెట్టినాక కూడా ప్లేస్ చేసేది. సో దాని రకంగా అది ఫస్ట్ ప్రయారిటీ. సెకండ్, ఇంకొకటి తీసుకెళ్ళి ఇంకెక్కడన్నా కేటాయిస్తాము స్థలము అని అంటే మనకున్న సరౌండింగ్స్లో అంత పెద్ద ల్యాండ్ ఎక్కడ కూడా మనకు అవైలబిలిటీ లేదు. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకా యూనివర్సిటీ డెవలప్ కావాలంటే ఇప్పుడు ఆల్రెడీ ఫారెస్ట్ యూనివర్సిటీని అక్కడ పెడదాం అనుకున్నప్పుడు స్థలం సరిపోదని వాడిని తీసుకుపోయి దాన్ని ములుగులో పెట్టడం జరిగింది. సో రేపు పొద్దున ఈ ఎక్స్పాన్షన్ ఏదైనా చేయాలనుకున్నా ఇంకొక చోట ఏదైతుందో 100% దీనికి సబ్ డివిజన్లకి ఇంకో చోట కూడా ఎక్స్పాండ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో బహుశా ముఖ్యమంత్రి గారు ఆ డెసిషన్ తీసుకురని చెప్పి నేను అనుకుంటున్నాను. అంటే ఈ అంశం గురించి వాటితో ఇంత డీటెయిల్గా నేను చర్చించలేదు, వాటితో ఏదైతే ఉన్న సంభాషణ ప్రకారం చూసిన దాని ప్రకారము. కాకపోతే దానికి కావాలని చెప్పని రాజకీయంగా సరే మొదట దాన్ని ప్రారంభించిన టీఆర్ఎస్ పార్టీ కొంతమంది సరే మా ప్రతిపక్ష పార్టీ నాయకులు దానిపైన ఆందోళన ఎవరైతే చేస్తుండ్రో, కానీ వారు అక్కడ ఉన్న ల్యాండ్ని అంటే ఆ యూనివర్సిటీ ల్యాండ్లో ఒక పెట్రోల్ బంక్కి సంబంధించి ఒక రాజ్యసభ సభ్యునికి కేటాయించారు. అంటే టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కట్టినరు అంటే టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కట్టుకోరు. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అక్కడ కట్టినరు. దాదాపు ఆడ కొంచెం స్థలాన్ని కొన్ని ఐటీ కంపెనీకి కొంచెం స్థలాన్ని లీజ్ కూడా ఇవ్వడం జరిగింది. సో దానికి అంటే వాళ్ళ గురించి చెప్తున్నారు, ఎవరైతే చేస్తారో వాళ్ళు ఏంటంటే కేవలం రాజకీయ పరంగా చేయాలనుకుంటారు. రేవంత్ రెడ్డి గారు ఉన్న పరిస్థితులు ఉన్న దాంట్లో అక్కడ అది ఉంది కాబట్టి హైకోర్టు షిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ నిర్ణయం తీసుకున్నారు. సరే దానిపైన కూడా లేదు, దాని డెసిషన్ చేంజ్ చేయాల్సింది ఇంకెక్కడన్నా స్థలం ఉంటే తప్పనిసరిగా ఆ అంశం పైన కూడా సీఎం గారితో మాట్లాడే ప్రయత్నం చేస్తాము. ఇంకెక్కడన్నా ఆ ఇష్యూ చేంజ్ చేసే పరిస్థితి ఉంది, ఇంకో కార్డు ఉందని అంటే కూడా తప్పనిసరిగా ఉన్న అడ్వకేట్స్ అక్కడితో మాట్లాడి చేంజ్ చేయించే ప్రయత్నం తప్పకుండా చేస్తాం. ఒకటి వెంకట్ గారు, నేను అనేది ఏంటంటే ల్యాండ్ అవైలబిలిటీ అయితే ఉంది. ఇంతకుముందు కేసీఆర్ అమ్మదలుచుకున్నాడో అక్కడ బద్వేల్ లోపల ల్యాండ్ ఉంది. నేను అనేది ఏంటంటే దీంట్లో కేసీఆర్ కూడా ఇదే విధంగా తెలియకుండా ఇప్పుడు మీరు చెప్పినవి కూడా అక్కడ చేశాడు. అప్పుడు కూడా ప్రొటెస్ట్ చేశాడు, కానీ అది ఒక నియంతలాగా. ఇప్పుడు మేమంతా అనుకుంటుంది ఏంటంటే ఒక ప్రజాస్వామ్యంలో వచ్చినాము, అందరం గాలి పీల్చుకోగలుగుతున్నాం, అందరి అభిప్రాయాల్ని పరిగణలోకి తీసుకొని చేస్తారనే అభిప్రాయంతో జనం ఉన్నారు. ఇది చర్చనీయాంశం అవుతుంది. కాబట్టి ఒకవేళ మీరు సీఎం గారితో మాట్లాడేది ఉంటే తప్పకుండా, ఎందుకంటే యూనివర్సిటీ అనేది అక్కడ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉన్నది, మన హార్టికల్చర్ యూనివర్సిటీ ఉన్నది, అట్లనే వెటనరీ యూనివర్సిటీ ముందు చాలా అవసరం పడుతుంది. యూనివర్సిటీలలో ఇంత విశాలంగా జాగాలు ఎందుకుంటున్నాయి? మీరు కూడా విద్యార్థులు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే అది ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. అది ఇంతకు ముందు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరు చెప్పినా వినిపించుకోపోయేది. మేము కూడా ఎన్నో సార్లు కూడా దాని గురించి ప్రొటెస్ట్ చేయడం కూడా జరిగింది. వాళ్ళు పట్టించుకోలేదు, కానీ కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ప్రజల అభిప్రాయాల్ని పరిగణలోకి తీసుకొని పనిచేస్తుంది. ఇది ప్రజాస్వామ్యం అనుకొని జనం అనుకుంటున్నప్పుడు ఇటువంటి చేయడం అనేది ఎంతవరకు సబబు? కొంచెం అది మారిస్తే ప్రజలకి సంతోషంగా ఉంటారు. అంటే సంతోషం అంటే ఇవాళ అందరూ ఒకే రకమైన ఆలోచనలు చర్చ అవుతుంది. అందరూ బయటకు వచ్చి ప్రొటెస్ట్ చేయలేకపోవచ్చు, కానీ అరే ఇట్లా ఎందుకు చేస్తున్నారు అనేది మాత్రం ఉన్నది. మీరు దాన్ని పరిగణలోకి తీసుకొని తప్పకుండా సీఎం గారితో మాట్లాడి, దాని అవతల కూడా అరవింద్ గారికి కూడా తెలుసు, నేను చెప్పాను ఆయనకి, ఆయన కూడా నాతో డిస్కస్ చేశాడు. 200 acres అట్లా ఉంది వాళ్ళంతటి వాడు. మీరు యూనివర్సిటీని డిస్టర్బ్ చేయాలి. దగ్గర ఒక 200 ఎకరాలు గతంలో కేసీఆర్ జర్నలిస్ట్ కాలనీకి ఇస్తా అన్నారు. అదొక ఎక్కడుందో దీని తర్వాత ఆయన చెప్పారు ల్యాండ్ రిక్వైర్మెంట్, ఆ సర్వే నెంబర్స్ ఎక్కడ ల్యాండ్ ఉందో చెప్తే
తప్పనిసరిగా ప్రొవిజన్ ఉంటే 100% ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి వాస్తవాలు చెప్తే తప్పనిసరిగా వారు కూడా దీనిపైన పునరాలోచిస్తారు. అట్లేం ప్రాబ్లం లేదు, 100% ఆలోచించి డెసిషన్ తీసుకోండి. యా అందులో ఎటువంటి సంకోచం చేస్తే మీ అంటే ప్రజల అభిప్రాయాన్ని ఒక భావం మీరు కాక తెలంగాణ పౌర సమాజానికి ప్రతినిధిగా ఉన్నటువంటి ఆయన చెప్తున్న మాటల్లో అయితే ఒకటి క్లియర్గా కనిపిస్తోంది. గతంలో కేసీఆర్ చేసేటువంటి కేసీఆర్ అంతా మోనార్కీగా చేశారు కాబట్టి ప్రజాపాలన కావాలనుకున్నాం, కాంగ్రెస్ డెమోక్రటిక్గా ఉంటుంది అనుకున్నాం, డెమోక్రటిక్గా తీసుకొచ్చాం. ఇక్కడ ఎవరిని కన్సల్టేషన్ లేకుండా ఈ ఏకపక్ష నిర్ణయం అనే భావం అయితే ఉంది ప్రజల్లో. సరే, ఎవరి కన్సల్టేషన్ ఇన్ ద సెన్స్ ఆ సంబంధించిన సీజే గారితో మాట్లాడినాక వారితో చర్చించి వారు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారమే ముఖ్యమంత్రి గారు చేస్తారు తప్ప కలవక ముందు వ్యక్తిగతంగా వారు అడిగారు ఫస్ట్, అంటే వారి దగ్గరికి వెళ్ళి ప్రపోజల్ వచ్చింది కాబట్టి అది మాట్లాడి అందరికి కూడా తెలుసు. సార్ ఇంటర్నల్గా ఇద్దరు వ్యక్తుల మధ్య ఏం చెప్పండి సార్. సీజే గారు అడుగుతారు, సీజే గారు అడగటంలో తప్పులేదు, మీరు ఇవ్వడంలో తప్పులేదు, కానీ యూనివర్సిటీ ల్యాండ్ కాకుండా ఇంకా ఎక్కడైనా ఉంటే ఇస్తే అది మంచిది. సీజే గారు అడగటంలో తప్పులేదు, మీరు ఇవ్వడంలో తప్పులేదు. అదే ఏమంటారు సార్, మేమేమి అంటలేదు. మీరు చెప్పింది ఎక్కడ ఉందో నాకు సర్వే నెంబర్ ఇస్తే, నాకు డీటెయిల్స్ ఇస్తే నేను కూడా మాట్లాడడానికి నాకు కూడా ఈజీ అవుతుంది. అంటే నేను ఏదో వేగ్గా పోయి అక్కడ కాదు అక్కడ పెట్టండి అంటే అరే సరే ఎన్ఎస్సీ అధ్యక్షుడు వెంకట చెప్తే పరిగణలోకి తీసుకుంటుండే. ఈ రోజు ఎమ్మెల్సీ అయినా కూడా అవగాహన లేకుండా అదే తీసేసి సీఎం గారు ఆడబెట్టండి అని అంటే ఆన్ రికార్డ్ పేపర్లో ఇక్కడ ఇంత ల్యాండ్ ఉంది, ఇక్కడ మనకు అవైలబిలిటీ ఉంది, సేమ్ ఇంతే రిక్వైర్మెంట్ ఉంది, ఇంతే డిస్టెన్స్ అవుతుంది, ఇక్కడ పెట్టొచ్చు బాగుంటుంది అని చెప్పి ఆన్ రికార్డ్ ఒకటి ఉంటే మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ అరవింద్ గారితో నాకు ఇస్తే తప్పనిసరిగా చేంజ్ అయిపోయగలుగుతాను. అందులో వాస్తవాలు ఉంటాయి నమ్మకం అయితే నాకు ఉంది. తప్పనిసరిగా దానిపైన మాట్లాడతాను. ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి గారి దగ్గర దానికి సంబంధించిన సమాచారం ఉంది, షేర్ చేస్తారు. 100%. వినాయక్ రెడ్డి గారు, ఐ హోప్ యు గాట్ ఆన్సర్స్. మీకు సమాధానం వచ్చింది అనుకుంటా. ధన్యవాదాలు మాతో లైవ్లో జాయిన్ అయ్యి మీ అభిప్రాయాలు తెలియజేస్తారు.